వచ్చేసి కొత్త బ్యాగ్, ఎంకే బ్యాగ్. ఈ ఫాల్ సీజన్కి ఈ కలర్ బాగుంటుంది అనిపించింది, అందుకని ఇదైతే పెట్టుకున్నా. సో ఏంటివి అవి? చిచ్చుబుడ్ల స్వీట్ బాంబు. స్వీట్ బాంబా? లేవండి సార్, కాలుతుంది. అంత వేడిగా లేదే. లేదా? హలో, గుడ్ మార్నింగ్. ఇప్పుడు టైం వచ్చేసి మార్నింగ్ 8:30 అవుతుంది. ఇప్పటి నుంచి అయితే వ్లాగ్ స్టార్ట్ చేస్తున్నాను. యాక్చువల్గా నేను యూట్యూబ్ స్టార్ట్ చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా మార్నింగ్ 8:30కి అసలు ఎప్పుడూ ఒక నార్మల్ డే రోజు వ్లాగ్ స్టార్ట్ చేయలేదన్నమాట. సో ఒకసారి మీకు షేర్ చేద్దాము ఎలా ఉంటుంది ఏంటి అని అనిపించింది, అందుకని ఇప్పుడైతే వ్లాగ్ స్టార్ట్ చేస్తున్నాను. అంటే మేము 2-3 డేస్లో డాలస్కి వెళ్తున్నాము. ఇల్లు క్లీన్ చేసుకోవడము, అలాగే ప్యాకింగ్ చేసుకోవడము, బయటకు వెళ్ళి కొన్ని పర్చేస్ చేయాల్సినవి ఉన్నాయి. సో అలాంటి పనులన్నీ ఉన్నాయన్నమాట. సో ఒక వ్లాగ్ లాగా షూట్ చేసి మీతో పోస్ట్ చేద్దామని అనిపించింది. అండ్ మార్నింగ్ 8:30 అయింది కదా, నా వర్కౌట్ టైం అనమాట. యాక్చువల్గా నేను ఈ టైంకి లేవను, అలారం పెట్టుకున్నా చూడండి. ఇవాళ కొంచెం ఎర్లీగా మెలకు వచ్చింది. సో అందుకని ఇక వ్లాగ్ స్టార్ట్ చేద్దాం కదా అని స్టార్ట్ చేశాను. లేచి టీ పెడుతున్నాను. మా హస్బెండ్కి వర్క్ 7-7:30కే స్టార్ట్ అయిపోతుంది అనమాట. సో తను లేచి చాలాసేపు అయింది. సో నేనైతే తన కోసం టీ పెడుతున్నాను. అండ్ క్లీనర్స్ వస్తున్నారు. ఇల్లంతా రాత్రే కొంచెం క్లీన్ చేసి పెట్టాను అనమాట. పైన అన్నీ తీసేయాలి కదా, అన్నీ తీసేసి పెట్టాను. ఇంకా కొన్ని చేయాల్సినవి ఉన్నాయి. సో వ్లాగ్ అయితే చూస్తూ ఉండండి. ఇప్పుడైతే ఒక 10 మినిట్స్లో నా వర్కౌట్ అయితే స్టార్ట్ అవుతుంది. అండ్ మా హస్బెండ్ చూడండి, పొద్దున్నే గడ్డిలో పడుకున్నారు. ఏదో చాలా చల్లగా ఉంది, ప్లెజెంట్గా ఉంది అనుకోకండి. క్లైమేట్ దారుణమైన ఎండగా ఉంది. సార్ లేవండి సార్, కాలుతుంది. అంత వేడిగా లేదే. లేదా? యాక్చువల్గా మా బ్యాక్ యార్డ్ గురించి చాలామంది అడుగుతున్నారు, ఎలా చేయించారు ఏంటి, మీరు ఎలా డిజైన్ చేసుకున్నారు అని చెప్పేసి. మేబీ నేను ఈ వ్లాగ్లోనే ఇంక్లూడ్ చేస్తాను, లేకపోతే సపరేట్ వ్లాగ్ లాగా పోస్ట్ చేస్తాను. చాలా సింపుల్గా డిజైన్ చేసుకున్నాం మీరు చూస్తే కనుక. సో ఎలా చేసుకున్నాము ఏంటి అన్నది చెప్తాను నేను మీకు. రోజుకు ఒక 1 అవర్ అయితే వర్కౌట్ చేస్తున్నానండి, మార్నింగ్ టైమ్స్. ఇంతకుముందు ఏంటంటే నాది ఈవినింగ్ ఉండేది వర్కౌట్, ఎందుకంటే మార్నింగ్ లేట్గా లేచే అలవాటు ఉంది కాబట్టి ఈవినింగ్ పెట్టుకున్నాను. కాకపోతే వాళ్ళు ఇచ్చిన ఫుడ్ అంతా కూడా అండ్ వాటర్ క్వాంటిటీ, ఇంకా వాళ్ళు ఏదైతే చెప్తారో అవన్నీ నేను మార్నింగ్ లేట్గా లేవకపోవడం వలన అన్నీ చేయలేకపోతున్నాను అనమాట. ఇంకా అనిపించింది ఏంటంటే మార్నింగ్కి షిఫ్ట్ చేసుకుందాము, దానివల్ల ఎర్లీగా లేవడము అలవాటు అవుతుంది, అలానే వాళ్ళు ఇచ్చిన ఫుడ్ అంతా కూడా తీసుకోవడము అలవాటు అవుతుంది అని చెప్పేసి మార్నింగ్కి షిఫ్ట్ చేసుకున్నాను దాదాపు ఒక 1.5 మంత్ నుంచి. బట్ ఇదేంటంటే వెయిట్ లాస్ కంటే కూడా ఎక్కువగా నా లైఫ్ స్టైల్ చేంజ్ పైన, అలానే నా స్ట్రెంగ్త్ పైన ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేస్తున్నాను. వెయిట్ లాస్ వచ్చేసి ఒక 3 kgs అయి ఉంటానండి అంతే. బట్ ఇంచ్ లాస్ అయితే కొంచెం విజిబుల్గానే అయింది. నేనైతే పర్సనల్ ట్రైనర్ని పెట్టుకొని ఇదంతా చేస్తున్నానండి. నా ఇన్స్టాగ్రామ్ ఫాలో అయ్యే వాళ్ళకైతే ఆల్రెడీ తెలిసే ఉంటుంది ఎవరి దగ్గర చేస్తున్నాను ఏంటి అదంతా కూడా. హలో, నా వర్కౌట్ అయితే అయింది. టైమ్ 11:45 అయింది. యాక్చువల్గా ఇండియా కాల్స్ మాట్లాడి ఇప్పుడు యాక్చువల్గా క్లియర్ అన్నారనమాట. బట్ వాళ్ళకి ఏమన్నా పని ఎక్స్టెండ్ అయిందో ఏంటో తెలీదు. 1కి వస్తామని చెప్పి మెసేజ్ చేశారు. ఇంకా అందుకని ఈ లోపల లంచ్ చేసేసి మొత్తం అంతా క్లీన్ చేసేస్తే రెడీగా ఉంటుందని. యాక్చువల్గా రాత్రే పప్పు చేసుకొని పెట్టుకున్నాం అనమాట. ఇవాళ క్లీనర్స్ వస్తారు, కొంచెం కుకింగ్ అదంతా తక్కువ ఉందని సేవ్ చేసుకోవచ్చు, వేరే పనులు చేసుకోవచ్చు కదా. సో రాత్రే పప్పు చేసుకొని పెట్టుకున్నాము. ఇంకా చపాతీ అండ్ పప్పు తినేస్తాము ఇప్పుడు. ఇవైతే దేశీ రోటీ అండి, అంటే ఫ్రోజన్ రోటీ ఉంటుంది కదా ఇండియన్ స్టోర్స్లో, అది తెచ్చుకొని పెట్టుకుంటాము ఫ్రిడ్జ్లో. ఎప్పుడైనా ఇలా ఎమర్జెన్సీ ఉన్నప్పుడు సిచ్యువేషన్స్ అలాంటప్పుడు తింటూ ఉంటాము. అండ్ పప్పు పైన కొంచెం చాట్ మసాలా అండ్ ఆనియన్, లెమన్ పిండుకుంటే చాలా బాగుంటుంది చపాతీలోకి. మస్ట్ ట్రై, తప్పకుండా ట్రై చేయండి ఒకసారి అయితే. అండ్ క్లీనర్స్కి ఏంటంటే మొత్తం ఐలాండ్ మొత్తము, కిచెన్ మొత్తం పైన ఏమీ ఉండకూడదు అనమాట. అంటే వాళ్ళు క్లీన్ చేయడానికి ఈజీగా ఉండాలి వాళ్ళకి, అప్పుడు నీట్గా క్లీన్ చేస్తారు. సామాన్లు అన్నీ ఉన్నాయి అనుకోండి, వాళ్ళకు కూడా కొంచెం క్లీన్ చేయడానికి క్లమ్జీగా ఉంటుంది కదా, అందుకని మొత్తం క్లీన్ చేసి ఇవ్వాలి. స్టవ్ అదంతా చూడండి ఎలా ఉందో. నార్మల్గా అయితే ఇంకా కొంచెం ఎక్కువ మెస్గా ఉంటుంది, బట్ ఈసారి ఫెస్టివల్స్ అవన్నీ ఎక్కువ వచ్చాయి కాబట్టి మేము ఫ్రీక్వెంట్గా క్లీన్ చేస్తూ ఉన్నాం అనమాట. అండ్ నేనైతే కంఫర్టర్స్, బెడ్షీట్స్ అవన్నీ కూడా ముందే వాష్ చేసేసి రెడీగా పెడతాను. వీళ్ళు ఏంటంటే మనము రెడీగా పెడితే బెడ్షీట్స్, కంఫర్టర్స్ అన్నీ చేంజ్ చేస్తారు. బెడ్ పక్కనేమో కొత్త బెడ్షీట్స్, కంఫర్టర్స్ వాష్ చేసినవి అవన్నీ పెట్టాలి. అలానే వాష్రూమ్లో ఏమో టవల్స్ కూడా రెడీగా
ఖాళీగా పెట్టాలన్నమాట. అప్పుడు మనం ఆల్రెడీ యూస్ చేస్తున్న టవల్స్ తీసేసి కొత్త టవల్స్ పెడతారు వాళ్ళు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ట్రాష్ అంతా ఉంటుంది కదా, అంతా తీసేస్తారు. వాష్రూమ్స్ అన్నీ కూడా క్లీన్ చేస్తారు, చాలా నీట్గా చేస్తారనమాట అంతా కూడా. మేమేంటంటే ఎవ్రీ మంత్ పిలిపించుకుంటాము, మాకు అందుకని చెప్పేసి $120 అలా తీసుకుంటారనమాట. అంటే ఆ ప్రైస్ అన్నది మన ఇంటి సైజ్ బట్టి అండ్ ఇంట్లో ఉండే పీపుల్ బట్టి అలా ఛార్జ్ చేస్తూ ఉంటారు. యాక్చువల్గా నేను మా హస్బెండే ఉండేవాళ్ళం కాబట్టి ఇంతకుముందు $100 తీసుకునేవాళ్ళు అనమాట మంత్కి. బట్ ఈ మధ్య మా మరిది, మా అత్తయ్య, మామయ్య అందరూ ఉండడం చూసి వాళ్ళు $150 కావాలి మాకు అని అడుగుతున్నారు. అంటే ఆబ్వియస్లీ కొంచెం ఎక్కువ మెస్ కూడా అవుతుంటుంది కదా ఎక్కువ మంది ఉన్నప్పుడు. సో వాళ్ళకు కూడా కొంచెం వర్క్ పెరిగింది అని అనిపించి $150 అడుగుతున్నారు. కాకపోతే మేము అది ఇది మాట్లాడి ఇంకా $120కి చేయండి అని చెప్పేసి అడిగితే ఇంకా ఓకే అన్నట్టు $120కి అయితే చేస్తున్నారు. నన్ను చాలామంది అడుగుతూ ఉంటారు. అండ్ మంత్లీ తీసుకుంటే ఒక్కటి ఉంటుంది. ఇప్పుడు 2-3 మంత్స్కి పిలిపించామనుకోండి, వాళ్ళు ఆబ్వియస్లీ $200 అలా తీసుకుంటారు. మేము ఎవ్రీ మంత్ పిలిపిస్తున్నాం కాబట్టి వాళ్ళు $120 అలా తీసుకుంటున్నారు అనమాట ప్రస్తుతం అయితే. అండ్ నన్ను ఇంకా చాలామంది ఫ్రీక్వెంట్గా అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే, మీరు సిల్వర్ని కానీ జర్మన్ సిల్వర్ని కానీ ఎలా మెయింటైన్ చేస్తారో ఒకసారి చూపించండి అని చెప్పేసి అడుగుతున్నారు. యాక్చువల్గా నేను ఏదైనా పూజ చేసేసుకున్న తర్వాత అంటే ఇమీడియట్గా కానీ ఒక 1-2 days గ్యాప్ ఇచ్చి కానీ రూపేరీతో అలానే మన పీతాంబరి ఉంటుంది కదా దాంతో సిల్వర్ మొత్తాన్ని కూడా క్లీన్ చేసేసుకుంటాను. క్లీన్ చేసేసుకున్న తర్వాత వాటిని జిప్ లాక్స్లో కానీ లేకపోతే ఫుడ్ ర్యాప్ పేపర్ యూస్ చేసి టైట్గా ర్యాప్ చేసేసి పెట్టుకుంటాను అనమాట. అప్పుడు ఏంటంటే మళ్ళీ నెక్స్ట్ టైం పూజకి రెడీగా ఉంటాయి ఐటమ్స్. జస్ట్ వాటర్తో ఇలా వాష్ చేసేసి యూస్ చేసేసి లాగా ఉంటాయి అనమాట. అండ్ నార్మల్ సిల్వర్ వచ్చేసి రూపేరీ వేస్తే చాలా మంచిగా వస్తున్నాయి. కాకపోతే జర్మన్ సిల్వర్ ఐటమ్స్ మాత్రం ఓన్లీ పీతాంబరి ఉంటుంది కదా దాంతోనే క్లీన్ చేయాల్సి వస్తుంది అనమాట. రూపేరీ వేస్తుంటే ఇంకా ఎక్కువ నల్లగా అయిపోతున్నాయి. నా దగ్గర ఉన్న ఐటమ్స్ అన్నీ మోస్ట్లీ చిన్న చిన్నవి కాబట్టి అన్నీ కూడా జిప్స్ లాక్స్లో వేసేసి పెట్టేసుకుంటాను. పెద్ద ఐటమ్స్ అంటే ప్లేట్స్, పూలు వేసుకునేది ఇలాంటివి ఉన్నాయి కదా అవేమో ఫుడ్ ర్యాప్ పేపర్తో టైట్గా ర్యాప్ చేసేసి పెట్టుకుంటాను అనమాట. సో 1 o'clockకి అలాగా క్లీనర్స్ వచ్చారు. అన్నీ కూడా క్లీన్ చేస్తారంటే చిన్న చిన్న డెకరేటివ్ పీసెస్ అవన్నీ పెడతాం కదా అవన్నీ తీసి క్లీన్ చేయడము. అండ్ స్టెప్స్ మీద అంతా కూడా వ్యాక్యూమ్ చేయడము, కార్పెట్ అంతా కూడా వ్యాక్యూమ్ చేస్తారు. ఫ్యాన్స్ కూడా తుడుస్తారు, ఒక్కొక్కసారి తుడుస్తారు ఒక్కొక్కసారి తుడవరు అనమాట. ఫ్యాన్స్ అయితే సింక్ క్లీన్ చేస్తారు, ఐలాండ్ అంతా క్లీన్ చేస్తారు, స్టవ్ క్లీన్ చేస్తారు. అంతే, ఇంకా అంత మోస్ట్లీ పైన కనిపించే ఐటమ్స్ అన్నీ కూడా నీట్గా క్లీన్గా పెడతారు. మాకైతే ఇద్దరు వస్తారనమాట. ఇద్దరు వచ్చి ఒక 2.5 hours 3 hours అలా స్పెండ్ చేస్తారు. చాలామంది నన్ను అడుగుతూ ఉంటారు ఈ డీటెయిల్స్ అన్నీ షేర్ చేయండి అని చెప్పేసి, అందుకని చెప్తున్నాను అనమాట ఈ వీడియోలో. యాక్చువల్గా మీరు గూగుల్లో సెర్చ్ చేయండి, మీ లోకల్లో ఉన్న సర్వీసెస్ అన్నీ మీకు కనపడతాయి అనమాట. సో అలా మీరు కావాలి అని అనుకుంటే కనుక మంత్లీ వన్స్ ఇలా హైర్ చేసుకోవచ్చు. నేనైతే హైలీ రికమెండ్ చేస్తానండి. కిడ్స్ ఉన్న వాళ్ళకైతే ఇంకా ఎక్కువ క్లీనింగ్ అవసరం అవుతూ ఉంటుంది. అలాంటి వాళ్ళు హైర్ చేసుకుంటే ఇంకా వాళ్ళకి బాగా హెల్ప్ అవుతుంది. సో వాళ్ళు ఒక 2.5 hours స్పెండ్ చేసేసి వెళ్ళిన తర్వాత చాలా నీట్గా ఉంటుంది. ఒక 2-3 days మాత్రం భలే ఫ్రెష్గా ఉంటుంది ఇల్లు. తర్వాత యాజ్ యూజువల్గా మనం మళ్ళీ దాన్ని మెస్ చేయడం, మళ్ళీ కుకింగ్ చేయడం అంతా చేస్తుంటాం కాబట్టి అదంతా మళ్ళీ పిచ్చిగా అయిపోతూ ఉంటుంది. అంటే వీళ్ళు క్లీన్ చేస్తారనే కాదండి, వీళ్ళు వస్తున్నారని మనం కొంచెం వర్క్ చేస్తాం కదా. ఐలాండ్ అంతా క్లీన్ చేసుకోవడము, పైన అన్ని లోపల పెట్టుకోవడము, మన లాండ్రీ ఏరియా అంతా కూడా క్లీనప్ చేసుకోవడము, బెడ్షీట్స్ అన్ని వాష్ చేసుకోవడము, అలా చేసుకోవడం వలన ఇల్లు చాలా ఫ్రెష్గా ఉంటుంది. మంత్లీ వన్స్ మంచిగా క్లీన్ అవుతుంది కదా, ఇల్లంతా కూడా చాలా ఫ్రెష్గా ఉంటుంది. సో మీరు కూడా ట్రై చేయండి మీ దగ్గర ఉన్న సర్వీసెస్ని. ఒకవేళ ఓన్ హౌస్ ఉంటేనే అది బెనిఫిట్ అవుతుంది, అపార్ట్మెంట్స్కి వాటికి పెద్దగా అవసరం లేదు. అండ్ ఆ రోజు ఈవినింగ్ వచ్చేసి అంటే క్లీనర్స్ వెళ్ళిపోయిన ఒక 1 hourకి అలాగా మేము క్రాకర్స్ పిక్ చేసుకోవడానికి వెళ్తున్నాం అనమాట. యాక్చువల్గా మేము డాలస్లో ఒక 1 week ఉంటాము. మళ్ళీ వచ్చేటప్పటికి కరెక్ట్గా దివాళీ ముందు రోజు వస్తామన్నమాట. మళ్ళీ వచ్చేటప్పటికి క్రాకర్స్ ఉంటాయో లేదో అని చెప్పేసి మేము ఆన్లైన్లో క్రాకర్స్ బుక్ చేసుకొని పిక్ చేసుకోవడానికి వెళ్తున్నాం. మా ఇంటి పక్కనే ఒక 1/2 mile ఇలాగా ఒక ట్రక్ లాంటిది పెట్టి ఆన్లైన్లో బుక్ చేసుకున్న వాళ్ళకి ఒక 1 hour మాత్రమే ఇస్తున్నారనమాట పిక్ చేసుకోవడానికి. సో మేము వచ్చి పిక్ చేసుకుంటున్నాము. దివాళీ ముందే వచ్చింది మనకి. అయ్యేంటి కాకరపోతులు విడిగిచ్చాడు, ఫ్రీగా ఇచ్చారు. ఫ్రీగానా? కాకరపోతులుగా సామ్రాణి కడ్డీల్లా ఉన్నాయి. ఇంకా చూస్తావారా ఏమన్నా కావాలో? ఇప్పటికి చాలే, చూద్దాం. చాలేమో ఇప్పటికిప్పుడు తీసుకోవచ్చు, పిక్ కావాలంటే తీసుకోవచ్చు ఆన్లైన్ కాకుండా. స్ట్రీట్ బూమర్ సరిపోతే కావచ్చు, చాలు. మన అన్నేం కాలువం కదా. ఇదిగో ఈ సామాన్ కడ్డీలు దాచుకో పెద్దవి. ఏ వెబ్సైట్లో తీసుకున్నాను ఏంటి ఆ డీటెయిల్స్ అన్నీ కావాలంటే నాకు ఒకసారి ఇన్స్టాగ్రామ్లో పింగ్ చేయండి. ఆ డీటెయిల్స్ అన్నీ కూడా నేను మీకు చెప్తాను ఎక్కడ తీసుకున్నాము ఏంటి అన్నది.
ఇప్పుడే కోల్స్కి వచ్చాము. కొన్ని అమెజాన్ రిటర్న్స్ ఉన్నాయన్నమాట. ఇంకొక 3-4 డేస్లో అయిపోతుంది డేట్. ఇంకా అందుకని చెప్పి రిటర్న్ కూడా ఇచ్చేద్దామని ఇక్కడికి వచ్చాము. ఓయ్ తియ్యి, కాటు కావాలి. ఫోన్ పెట్టేసే అవసరం లేదు నాకు, జేబులో. యాక్చువల్గా మేము అమెజాన్ రిటర్న్స్కి కోల్స్ డ్రాప్ ఆఫ్ సెలెక్ట్ చేసుకుంటాం, ఎందుకంటే మా ఇంటి పక్కనే ఉంటుందన్నమాట స్టోర్. అందుకని చెప్పేసి కోల్స్ డ్రాప్ ఆఫ్ సెలెక్ట్ చేసుకుంటాను మోస్ట్లీ. ఇంకా కోల్స్కి అంటే బట్టలు అవన్నీ కనిపిస్తాయి కదా కళ్ళకి, వెళ్ళినప్పుడల్లా అన్నీ చూస్తూ ఉంటాను. ఒక్కొక్కసారి డీల్ అది ఉంటుంది కదా 20%, 30%. యాక్చువల్గా నేను కోల్స్ స్టోర్కి బేసిక్గా అంత పెద్ద ఫ్యాన్ కాదు, బట్ వచ్చాం కదా అని ఏదో ఒకటి చూస్తూ ఉంటాను అనమాట. ఏదో ఒకటి సిఫోరా ఉంటుంది, సిఫోరాలో ఏదో ఒకటి చిన్నది కొని ట్రయల్ వేయడము అలాంటివన్నీ చేస్తుంటాను. యాక్చువల్లీ ఇక్కడ వర్కౌట్ వేర్ చూస్తున్నాను అనమాట. నాకు చాలా తక్కువ ఉన్నాయి వర్కౌట్కి. సో కొన్ని టీషర్ట్స్, ప్యాంట్స్ ఏమన్నా దొరుకుతాయేమోనని చెప్పి చూశాను. బట్ అది కాదులేండి, ఒక జాకెట్ తీసుకున్నాను. అది ఇంటికి వెళ్ళాక అయితే నేను మీతో షేర్ చేస్తాను. ఇంకా ఇంటికి వెళ్ళిన తర్వాత ఒక చిన్న మేక్ ఓవర్ చేద్దామని చెప్పేసి పిల్లో కవర్స్ అయితే ఆర్డర్ చేశాను, ఫాల్ సీజన్ కోసం అనమాట. యాక్చువల్గా ఇవి కొంచెం ఇంకా థిక్ ఆరెంజ్ కలర్లో ఉంటాయి అని అనిపించింది అనమాట అమెజాన్లో చూసినప్పుడు, అందుకని ఆర్డర్ చేశాను. బట్ చాలా లైట్ ఆరెంజ్ కలర్లో వచ్చినాయి. బట్ నాకు ఇదేదో డీల్లో వచ్చినాయి అనమాట. 5 పిల్లో కవర్స్ $10కి అలా వచ్చాయి. నార్మల్గా 5 పిల్లో కవర్స్ $25 అలా ఉన్నాయి. ఇంకా సరలే బాగానే ఉన్నాయి అని చెప్పేసి ఉంచేసాను అనమాట. సో ఈ కలర్ వచ్చినాయి. 5 పిల్లో కవర్స్ వచ్చినాయి, కానీ నా దగ్గర 5 పిల్లోసే ఉన్నాయి, అందుకని 5 వేసాను. తర్వాత ఒక సైడ్ ఆటమన్ వేసి దానిపైన ఇలా 2 పిల్లోస్ పెట్టాను. ఇవి యాక్చువల్గా ఒక కంఫర్టర్ తీసుకున్నాం అనమాట ఇంతకుముందు, దానిలో వచ్చిన పిల్లోస్. యాక్చువల్గా ఈ ఆరెంజ్ కలరే ఉంటాయి అనుకున్నా ఆ పిల్లో కవర్స్ కూడా, బట్ చాలా డిఫరెంట్గా వచ్చింది. అండ్ ఈ త్రో కూడా ఆ కంఫర్టర్తో పాటే వచ్చిందనమాట, అది కూడా ఒక సైడ్లో పెట్టాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది రౌండ్ది నా దగ్గర ట్రే ఉంది కదా, మీరు ఆల్రెడీ చూసారు ప్రీవియస్ వ్లాగ్స్లో, అది పెట్టాను. ఒక చిన్న పంకిన్, అది డాలర్ ట్రీలో తీసుకున్నానులేండి, ఎప్పుడో 2 years బ్యాక్ తీసుకున్నది, ఇప్పుడు యూజ్ చేశాను. అంటే అప్పుడు కూడా యూజ్ చేశాను, ఇప్పుడు పెట్టాను మళ్ళీ. అండ్ నెక్స్ట్ వచ్చేసి స్నోలా ఉంది కదా, అది ఇంతకుముందు DIY చేశాను అనమాట, అది కూడా పెట్టాను దాంట్లో. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇవి నా దగ్గర ఉన్న డెకరేటివ్ పీసెస్ ఆల్రెడీ మీరు చూశారు వినాయక చవితి వ్లాగ్లో, అదంతా కూడా ప్రీవియస్ వ్లాగ్స్లో. సో అవి తీసుకొచ్చి ఇక్కడ పెట్టాను అనమాట. అంటే ఫాల్ సీజన్కి కొంచెం సెట్ అవుతుంది అనిపించింది, అందుకని చెప్పేసి దేనిపైన అవి పెట్టాను. అండ్ నెక్స్ట్ వచ్చి కింద ఒక మ్యాట్ వేసి దానిపైన ఒక ప్లాంట్ పెట్టాను అనమాట. ఈ మ్యాట్ వచ్చేసి నేను 5 బిలోలో ఎప్పుడో తీసుకున్నాను చాలా రోజుల క్రితం. ఇలా సింపుల్గా అరేంజ్ చేసుకున్నాను ఫాల్ ఫీల్స్ కోసం. అత్తయ్య వాళ్ళు వచ్చేటప్పటికి కొంచెం రిఫ్రెషింగ్గా ఉంటుంది ఇల్లు అని చెప్పేసి ఇలా పెట్టాను అనమాట. సో నేనైతే ఇలా చిన్న చిన్న చేంజెస్ చేసుకున్నాను అనమాట హాల్లో ఫాల్ సీజన్ కోసం. ఇలా చిన్న చిన్న చేంజెస్ చేసుకుంటే ఏంటంటే కొంచెం ఎగ్జైటింగ్గా, ఇంట్రెస్టింగ్గా, కొత్తగా అనిపిస్తుంది అనమాట. అదే సీజనల్గా చేసుకున్నాం అనుకోండి ఇంకా కొంచెం ఎగ్జైటింగ్ అనిపిస్తుంది నాకు, అందుకనే ఇలా చేసుకున్నాను. ఈ ఇంట్లోకి వచ్చినప్పటి నుంచి నేను అనుకుంటున్నా సీజన్కి తగ్గట్టుగా ఏదో ఒకటి చేసుకోవాలి అని చెప్పేసి. బట్ సిచ్యువేషన్స్ వల్ల, ఇండియా వెళ్ళడం వల్ల అసలు ఎప్పుడు ఏం చేయలేదన్నమాట. ఫైనల్గా ఇయర్ అయితే అన్నీ చేసుకుంటున్నాను. అండ్ నేను చాలామంది అడుగుతున్నారు ఈ వెనకాల ఫ్రేమ్స్ గురించి. ఆ ఫ్రేమ్స్ వచ్చేసి నేను ఐకియాలో తీసుకున్నాను. అండ్ దాని లోపల గ్రీన్ కలర్ పేపర్ ఉంది కదా, అది వచ్చేసి గిఫ్ట్ ర్యాప్ పేపర్ అనమాట, డాలర్ ట్రీలో దొరికింది నాకు. అప్పుడు మొన్నటిదాకా గ్రీన్ కలర్ కార్పెట్ అండ్ గ్రీన్ కలర్ పిల్లోస్ అవి ఉండే అనమాట, అందుకని చెప్పేసి ఆ పేపర్ తీసుకొని నేను అప్పుడు పెట్టాను. బట్ ఇప్పుడు కార్పెట్ తీస్తాను, ఎందుకంటే ఇంట్లో అత్తయ్య, మావయ్య, మా మరిది అందరూ ఉన్నారు కదా, బాగా తిరుగుతూ ఉంటే దాని మీద డస్ట్ ఫామ్ అయిపోయి చిరాగ్గా అనిపిస్తుంది అనమాట వర్కౌట్ అవి చేసుకునేటప్పుడు, అందుకని తీస్తాను. అండ్ ఈ పిల్లోస్ కూడా మారుస్తూ ఉన్నాను కదా, అందుకని తీస్తాను అనమాట. మేబీ తర్వాత మళ్ళీ వేస్తాను. నాకు ఒక 2-3 కార్పెట్స్ కూడా కొనుక్కోవాలని ఉందన్నమాట సీజన్కి తగ్గట్టు అలా మార్చడానికి. బట్ ఇప్పుడైతే ఏమి ఇన్వెస్ట్ చేయట్లేదు, జస్ట్ ఈ సింపుల్ పిల్లో కవర్స్ అలాంటివి అయితే పెట్టాను అంతే. సో దాని లోపల పేపర్ నేను ఫాల్ కలర్స్ కోసం ట్రై చేశాను అనమాట. ఇప్పుడు అంటే ఆరెంజిష్ కలర్ కోసం ట్రై చేశాను, దొరకలేదు. అమెజాన్లో ఉన్నాయి, వాల్మార్ట్లో అండ్ నేను డాలర్ ట్రీలో చూసాను అంతే. ఆ 2 ప్లేసుల్లో అయితే నాకు దొరకలేదు. అమెజాన్లో ఉన్నాయి, ఆర్డర్ పెట్టాలి. బట్ ఒక 1 డేలో మేము డాలర్స్కి వెళ్తున్నాం కదా, మళ్ళీ ఆ టైంలో డెలివరీ అవుతుంది ఎందుకులే అని చెప్పేసి పెట్టలేదు. వచ్చిన తర్వాత పెట్టి దాంట్లో అయితే పెడతాను. అదైతే చాలామంది అడిగారు. ఐకియాలో దొరుకుతాయి, ఎప్పుడు ఉంటాయి, ఐకియా ప్రోడక్ట్స్ స్టాండర్డ్గా ఉంటాయి కాబట్టి ఎప్పుడు దొరుకుతూనే ఉంటాయి, మీరు
కావాలంటే వెళ్ళి తీసుకోవచ్చు. అండ్ నేను అమెజాన్ రిటర్న్స్ ఇవ్వడానికి కోల్స్కి వెళ్ళాను కదా, అక్కడ ఒక జాకెట్ తీసుకున్నాను. మా హస్బెండ్ అయితే రిటర్న్స్ ఇవ్వడమే ఓ పెద్ద తలనొప్పి, మళ్ళీ ఇక్కడికి వచ్చిన ప్రతిసారి ఏదో ఒకటి కొంటావు అంటారు. ఇది నాకు చూడగానే ఎందుకో నచ్చింది అనమాట జాకెట్, అందుకని చెప్పేసి తీసుకున్నాను. ఈ ఫ్యాబ్రిక్ ఎందుకో పర్సనల్లీ ఇప్పుడు నచ్చుతుంది, అందుకనే ట్రై చేశాను అనమాట. ఈ జాకెట్ కొంచెం ఎక్కువే పడింది, ఎక్కువ అంటే ఒక $48 ఎంతో పడింది అనమాట. ఇది అమెజాన్ రిటర్న్స్ ఇస్తే ఏంటంటే మనకు 5% ఆఫ్ వస్తుంది. సో అది యూజ్ చేశాను, 44 ఎంతో పడింది. ఇది జూనియర్ సెక్షన్ నుంచి తీసుకున్నాను అనమాట. సో ఇలా ఉంది జాకెట్ అయితే, కనిపిస్తుంది కదా. ఈ కలర్ అదంతా కూడా నాకు నచ్చింది, అండ్ ఈ ఫ్యాబ్రిక్ కూడా బాగా నచ్చింది, అందుకనే తీసుకున్నా. నేను ఇది యాక్చువల్గా ఎందుకు తీసుకున్నానంటే నాకు నార్మల్గా మీడియం కానీ లార్జ్ కానీ వస్తాయి అనమాట, కొన్ని స్మాల్ కూడా వస్తాయిలేండి బ్రాండ్ బట్టి. బట్ నేను ఎప్పుడైనా మీడియంకి కానీ లార్జ్ కానీ వెళ్ళినప్పుడు నాకు లెంత్ ఎక్కువ అయిపోతాయి. లూజ్ అది సరిపోతుంది కానీ లెంత్ ఎక్కువ అయిపోతుంది, లెంత్ ఎక్కువ వేసుకోవడం నాకు అంత నచ్చదు అనమాట. సో అందుకని చెప్పేసి ఇది జూనియర్ సెక్షన్లో తీసుకున్నా. జూనియర్ సెక్షన్లో ఏంటంటే కొంచెం షార్ట్వి అలా దొరుకుతాయి. డ్రెస్సెస్ కూడా జూనియర్ సెక్షన్లో మీరు ట్రై చేయండి, చాలా బాగుంటాయి. అంటే మనకు వచ్చేసి ఎక్సెల్ కానీ కొంచెం పెద్ద సైజ్ తీసుకోవాల్సి వస్తుంది. బట్ జూనియర్ సెక్షన్లో మన హైట్కి అంటే 5'3", 5'2" ఆ రేంజ్ హైట్ ఉన్న వాళ్ళకి చాలా బాగా సెట్ అవుతాయి అనమాట. సో ఇది జూనియర్ సెక్షన్ నుంచి తీసుకున్నాను. ఈ కలర్ ఒకటే కనిపించింది నాకు, ఇంకా వేరే కలర్స్ కూడా ఏం కనిపించలేదు. సో ప్రస్తుతానికైతే ఇది తీసుకున్నాను. వేసుకొని ఇంటికి వచ్చి, అంటే నాకు షాప్లో ఏమవుతుందంటే అన్నీ నచ్చేస్తాయి, అన్నీ తీసేసుకుంటాను అనమాట. ఏది నచ్చితే అది తీసేసుకుంటాను. మా హస్బెండ్ లోపల అనుకుంటూ ఉంటారు మళ్ళీ రిటర్న్ వచ్చేదేగా అనుకుంటూ ఉంటారు. సో ఇది కూడా తీసుకున్న తనకైతే అంతే నచ్చలేదు. బట్ నాకైతే ఇంటికి వచ్చాక రియలైజేషన్ వస్తుంది అనమాట ఒక్కొక్కసారి. అందుకే నేను ట్యాగ్స్ కానీ ఏం తీయను, బిల్లు కూడా పారాను. ఒకసారి వేసుకొని ట్రైల్ వేసి ఇంట్లో కొంచెం అటు ఇటు నడిచి చూసుకొని అప్పుడు బాగుంటే ఉంచుకుంటా, లేకపోతే రిటర్న్ ఇచ్చేస్తూ ఉంటాను అనమాట. ప్రస్తుతానికైతే ఇది నాకు చాలా బాగా నచ్చింది, అందుకనే తీసుకున్నాను. అండ్ అక్కడ కొంచెం చల్లగానే ఉందంట, వేసుకోవడానికి పనికి వస్తుంది కదా అని చెప్పేసి తీసుకున్నాను. సో ఇది ఇప్పుడైతే నేను ఇంకా ప్యాకింగ్ చేయాలి. కిచెన్ అంతా కూడా క్లీన్గానే ఉంది, ఏదో ఒక 1-2 డిషెస్ యూస్ చేసాము టీకి, అదంతా వాష్ చేసేయాలి. ఇప్పుడైతే ప్యాకింగ్ చేయడం స్టార్ట్ చేయాలి. సో మళ్ళీ ప్యాకింగ్ దగ్గర కలుస్తాను, బాయ్. బై ది వే నేను మొన్న ఈ నెక్ సెట్ తీసుకున్నాను అనమాట, చూపిద్దాం అనుకుంటున్నాను, మర్చిపోతున్నాను. యాక్చువల్గా ఇది విక్టోరియన్ ఫినిష్కి సిమిలర్ అనమాట. కంప్లీట్గా విక్టోరియన్ ఫినిష్ అని చెప్పలేను, ఎందుకంటే విక్టోరియన్ ఫినిష్లో అక్కడక్కడ కొంచెం గోల్డ్ టచ్ ఉంటుంది. ఇది కొంచెం డైమండ్ ఫినిష్ లాగా ఉందన్నమాట. నేనైతే ఈ రెడ్ కలర్వి సెలెక్ట్ చేసుకున్నాను. యాక్చువల్గా నా శారీకి ఒక 2 శారీస్ ఉన్నాయి, దానికి బాగుంటుందని చెప్పేసి రెడ్ కలర్ కుందన్స్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను. దీంట్లో గ్రీన్ కూడా అవైలబుల్గా ఉంది. నాకైతే ఇది చాలా నచ్చింది, ఫ్లెక్సిబుల్గా ఉందన్నమాట. ప్రైస్ కూడా అఫోర్డబుల్గా వచ్చింది. అండ్ దాని మీదకి వచ్చేసి ఈ ఇయర్ రింగ్స్ వచ్చాయి, అంటే ఫుల్ హెవీగా లేవు, కొంచెం సింపుల్గానే ఉన్నాయి అనమాట. ఎందుకంటే నెక్ సెట్ కొంచెం బ్రాడ్గా అలా ఉంది కదా, అందుకని చెప్పేసి ఇయర్ రింగ్స్ అయితే సింపుల్గా ఇచ్చారు. ఈ నెక్ సెట్ చాలా ఫ్లెక్సిబుల్గా ఉంది, ఎంత అంటే మన నెక్ ఎలా ఉందో అలా బెండ్ అవుతుంది అనమాట. నాకైతే నచ్చింది ఇది. సో ఇది వచ్చేసి సాయి శ్రీజ కలెక్షన్స్ అని చెప్పేసి ఒక ఇన్స్టాగ్రామ్ పేజ్లో తీసుకున్నాను. తన లింక్ అయితే నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, కావాలంటే ఒకసారి చెక్అవుట్ చేయండి. సో కంప్లీట్గా లుక్ అయితే ఇలా ఉంది. జస్ట్ మన సీజెడ్ నెక్ పీసెస్ ఉంటాయి కదా, సీజెడ్ నెక్ పీస్ లాగే ఉంది, కాకపోతే సిల్వర్ ఫినిష్లో ఉంది. కంప్లీట్గా విక్టోరియన్ ఫినిష్ అయితే కాదు ఇది. సో ఇలా అయితే ఉంది. సో లింక్ కావాలంటే డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, ఒకసారి చెక్అవుట్ చేయండి. సో మా ప్యాకింగ్ కూడా ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది, ఇంకా చిన్నవి పెట్టుకోవాలి, రేపు వెళ్ళేటప్పటి వరకు పెడుతూనే ఉంటాను. ఇటు పక్క అంతా నాయ పెట్టుకున్నాను, ఇటు పక్క అంతా మా హస్బెండ్ని పెట్టాను. పెద్దగా ఫ్యాన్సీగా అయితే ఏం తీసుకెళ్ళట్లేదు, క్యాజువల్స్ తీసుకెళ్తున్నాను అనమాట. అన్ని కొన్ని జీన్స్లు, టాప్లు, కొన్ని ఫ్రాక్స్ అలాంటివి తీసుకెళ్తున్నాను. అండ్ ఇది వచ్చేసి కొత్త బ్యాగ్, ఎంకే బ్యాగ్. ఈ ఫాల్ సీజన్కి ఈ కలర్ బాగుంటుంది అనిపించింది, అందుకని ఇదైతే పెట్టుకున్నా. సో అంతే, నేనైతే ఏమీ చూపిస్తూ ప్యాక్ చేయలేదన్నమాట. ఆల్రెడీ లేట్ అయిపోయింది కదా, ఇంకా లేట్ అయిపోతుంది, ఇంకా చాలా పనులు ఉన్నాయని చెప్పేసి ఫాస్ట్గా ప్యాక్ చేసేసాను. సో ఇప్పటికైతే ఈ వ్లాగ్ని ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. మళ్ళీ రేపు ట్రావెల్ వ్లాగ్తో అయితే కలుస్తాను. సీ యూ, బాయ్.